నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత వైమానిక దళ అమ్ముల పదిలో అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానాలు చేరబోతున్నాయి. విశిష్ట నిర్మాణం, ఆయుధాలు, సెన్సర్ల వల్ల రఫేల్ పూర్తిస్థాయి బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. శత్రు భూభాగంలోకి వెళ్లి ఈ విమానం భీకర దాడులను చేయగలదు. మన భూభాగంలోనే ఉండి ముష్కర స్థావరాలపై పిడుగుల వర్షాన్ని కురిపించగలదు. యుద్ధ నౌకల్ని విధ్వంసం చేయగలదు. సముద్రం, నేల, నింగిలోనూ ప్రత్యర్థుల్ని పసిగట్టగలదు. శత్రువుల రాడార్లను జామ్ చేయగలదు. మరోవైపు అణ్వస్త్రాలని కూడా ప్రయోగించే సామర్థ్యం రఫేల్కు ఉంది. ఈ నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన ఏ స్థాయిలో బలోపేతం కానుంది? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు గ్రూప్ కెప్టెన్ సురేష్ గారు, మాజీ గ్రూప్ కెప్టెన్, భారతీయ వాయుసేన; కల్నల్ రమేష్ కుమార్ గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి; మేజర్ శివకిరణ్ గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి. గ్రూప్ కెప్టెన్ సురేష్ గారు, రేపు ఫ్రాన్స్ నుంచి మన దేశానికి 5 రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. మరి ఈ యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన యుద్ధతంత్రం ఏ విధంగా మారిపోనుంది? ముఖ్యంగా చూసినట్లయితే భారత వాయుసేన ఈ యుద్ధ విమానాల రాకతో ఏ స్థాయిలో బలోపేతం కాబోతోంది? ఫస్ట్లీ 2001లో ఫ్రాన్స్ దసాల్ట్ కంపెనీ అనేవాళ్ళు ఈ విమానాన్ని తయారు చేశారు. ఫ్రెంచ్ నేవీ మొదటిసారి యూజ్ చేశారు. ఇది 4 సంవత్సరాల తర్వాత బాగా పనిచేసిన తర్వాత ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ విమానాన్ని తీసుకుంది. ఇప్పుడు మనకి వచ్చే విమానాలు అప్పటికన్నా చాలా ఆధునిక సిస్టమ్స్ ఉన్నాయి, చాలా మోడర్న్ సిస్టమ్స్ ఉన్నాయి. రఫాల్ ఇప్పటి వరకు చాలా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారు. లిబియాలో చేశారు, ఇరాక్లో చేశారు, సిరియాలో చేశారు. అండ్ బాగా ప్రూవ్ చేసుకుంది, బాగా విజయవంతంగా గెలిచి వచ్చింది ఇక్కడికి. సో మన ఇండియాకి వచ్చిన వెంటనే మన స్ట్రెంగ్త్ చాలా బాగా పెరుగుతుంది ఈ రఫాల్ వచ్చిన వెంటనే. పాకిస్తాన్కి, చైనా దగ్గర ఇలాంటి విమానం ఇప్పటి వరకు ఏమీ లేదు. ఫ్యూచర్లో ఏమైనా వస్తే తెలియదు, కానీ అట్లీస్ట్ నెక్స్ట్ 5 years వరకు మనకి బాగా సుపీరియర్గా ఉంటాం. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రఫేల్ యుద్ధ విమానాల రాక శత్రు దేశాలకు ఏ విధంగా హెచ్చరికను జారీ చేయబోతోంది? ఇప్పుడు మనకు వచ్చే ఆయుధాలు ఒక ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అని ఉంది, అంటే గ్రౌండ్ టార్గెట్స్ అని కొడటానికి, విచ్ ఇస్ అబౌట్ 550 కిలోమీటర్ రేంజ్ అది. సో మనం 550 కిలోమీటర్ దూరం నుంచి మనం ఎక్కడన్నా ఏ గ్రౌండ్ టార్గెట్నన్నా ఎంగేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ ఇయర్ బాలాకోట్ స్ట్రైక్ చేసాం. మన మిరాజెస్ అబౌట్ 30-40 కిలోమీటర్స్ దూరం వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఎల్ఓసి క్రాస్ చేసి వెళ్ళారు. ఇప్పుడు ఈ కొత్త వెపన్, ఈ ఆయుధంతో మన ఇండియా లోపల నుంచి ఎల్ఓసి క్రాస్ చేయకుండానే మనం అటాక్ చేయొచ్చు. ఫస్ట్లీ వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో అటాక్. మనం అక్కడ వాళ్ళు చూసినా కానీ బట్ ఏ టార్గెట్ అటాక్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అటాక్ చేయాలంటే చాలా థింక్ చేసుకుని రావాల్సి వస్తుంది వాళ్ళకి. బికాజ్ వాళ్ళు వస్తే మన రఫాల్స్, మన Su-30s, మన MiG-29s, మన మిరాజెస్ అన్నీ కలిసి ఈజీగా వాళ్ళందరినీ ఆపేయవచ్చు. అండ్ మనం వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళకుండానే వాళ్ళ సిస్టమ్స్ మనం డిస్ట్రాయ్ చేయగలం. ఈ యుద్ధ విమానంలో రాడార్లు, అలాగే జామర్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, అట్లాగే ముఖ్యంగా డేటా రికార్డింగ్ వంటి అధునాతన సాంకేతిక సదుపాయాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. వీటి వల్ల ప్రత్యేకంగా ఎట్లాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇప్పుడు ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఉంది. ఇప్పటి వరకు మన ఇండియా దగ్గర ఉన్న మిసైల్ ద డిస్టెన్స్ రేంజ్ అబౌట్ 60 కిలోమీటర్ ఉండేది. ఇప్పుడు రఫాల్తో వచ్చిన కొత్త మిసైల్, మీటియోర్ మిసైల్ అంటారు, దానికి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంటే F-16 మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ దూరంకి వచ్చి ఆ మిసైల్ ఫైర్ చేయగలరు. అక్కడ రాకముందే 120 కిలోమీటర్స్ దూరం నుంచి మనం ఫైర్ చేయవచ్చు. చాలా స్ట్రాంగ్ రెడార్ అండ్ చాలా పవర్ఫుల్ రెడార్ అండ్ జామ్ ప్రూఫ్. మనం ఎప్పుడైనా వెళ్తేనో ఎనిమీ ఆల్రెడీ మనని ఎప్పుడు జామ్ చేస్తానికి ట్రై చేస్తుంది. ఇది జామ్ ప్రూఫ్, ఇది ఈ రెడారు. సో యాజ్ ఆఫ్ నౌ పాకిస్తాన్ ఆర్ చైనీస్ కెనాట్ జామ్ దిస్ రెడార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఈ రఫాల్తో వచ్చినాయి మన దగ్గరికి. దాంతో మనం ఎనిమీని కూడా జామ్ చేయొచ్చు. ఇంకో కొత్తది ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు రఫాల్ వెళ్తుంటే ఇట్ విల్ పిక్, ఏదన్నా చూస్తే అది వీడియో తీసి మన MiG-29కి, Su-30కి, మిరాజెస్కి లైవ్
ఆ మెసేజెస్ పంపిస్తుంది ఫర్ దెమ్ టు అటాక్ దట్ టార్గెట్ ఇఫ్ రిక్వైర్డ్. బికాజ్ ఆ టార్గెట్ అక్కడ ఉంటుంది, ఇంకా 5 minutesలో ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది వెళ్ళకముందే ఈ లైవ్ ఫీడ్ మూలన దాన్ని అటాక్ చేయవచ్చు మనం. కల్నల్ రమేష్ కుమార్ గారు, మన అవసరాలకు తగ్గట్టుగా రఫేల్ యుద్ధ విమానాల్లో మన దేశం ఎలాంటి ప్రత్యేకమైన మార్పులు తయారు చేసుకుంది? ముఖ్యంగా చూసినట్లయితే ఇజ్రాయెల్ నుంచి అధునాతన వాయుసేనకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థని కొనుగోలు చేసింది. మరి ఈ సాంకేతిక వ్యవస్థని ఈ విమానాలకు బదలాయింపు ద్వారా ముఖ్యంగా యుద్ధ రంగంలో ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఏ విధంగా శత్రు భీకరంగా మారిపోనున్నాయి? ఆల్రెడీ రఫాల్ క్యాపబిలిటీస్ అవుట్ స్టాండింగ్ క్యాపబిలిటీస్ అండి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాపబిలిటీస్. కానీ ఇప్పుడు భారతదేశం దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి మిరాజ్, మిక్స్, దాని తర్వాత సుఖోయ్, దీనికంటే కూడా మనకి ఇప్పుడు అడ్వాన్స్ ఎయిర్క్రాఫ్ట్, దీన్ని 4.5 జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అని అంటారంట. సో ఇప్పుడు మన యుద్ధ పరిస్థితులు అనుకోవడం పాకిస్తాన్లో కానీ చైనాలో కానీ మనకి జరుగుతున్న పరిస్థితులు ఉన్నటువంటి మనకి ఒక 5-6 ముఖ్యమైనటువంటి ఫ్యూచర్స్ దీంట్లో మనం చెప్పుకోవాల్సి ఉందంట. ఫస్ట్లీ మనం పాకిస్తాన్లో ఉన్న F-16తో మనం కంపేర్ చేసుకుంటే కొన్ని చోట్ల అవి కొంచెం బెటర్గా ఉన్నాయి, కొన్ని చోట్ల ఇది రఫాల్ బెటర్గా ఉన్నది. మన పేలోడ్ ఇప్పుడు అంటే జనరల్గా ఎయిర్క్రాఫ్ట్లో ఏం చూస్తారంటే ఎంత వెపన్స్ మనం క్యారీ చేయగలుగుతాం అన్నట్టు అనమాట. సో దాదాపు 9.5 tons ఆఫ్ వెపన్స్ మనం దీంట్లో క్యారీ చేయటం అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఒకటి హయ్యర్ వెపన్స్ పేలోడ్ ఒకటి మనకి క్యాపబిలిటీ దీంట్లో వచ్చింది. రెండోది వారు చెప్పినట్టే కూడా మనకి దీంట్లో మీటియోర్ మిజైల్స్, ఇది బీవీ ర్యామ్ అంటే బియాండ్ విజువల్ రేంజ్. ఇదివరకు ఏంటంటే ఏదైనా మనకి ఏదో కనిపిస్తాయో విజువల్ రేంజ్లో దాని వరకే కొట్టగలిగే క్యాపబిలిటీ మన దగ్గర ఉండేది. ఇప్పుడు మనం బియాండ్ విజువల్ రేంజ్ అంటే మనం చూడని ప్లేస్లో కూడా మనము పోయి దాన్ని స్ట్రైక్ చేసే క్యాపబిలిటీ చెప్పారు ఆల్రెడీ 120 kilometers కూడా. దాంట్లో కూడా ఏంటంటే మనము ప్రెసిషన్ తోటి చేయొచ్చు అనమాట. అంతేకాకుండా డీప్ స్ట్రైక్ టార్గెట్స్ ఏదైతే పాకిస్తాన్లో కానీ లేకపోతే చైనాలో కానీ వారి స్థావరాలు ఉన్నాయి, వారి అమ్యునిషన్ డంప్స్ ఉన్నాయి, లేకపోతే వారి పెట్రోల్ డంప్స్ ఉన్నాయి, వాటి రేడియో స్టేషన్స్ ఉన్నాయి, అటువంటివి స్థావరాలని చేయడానికి అని చెప్పి ఒకటి 600 kilometers రేంజ్ వరకు కూడా దానికి మన స్కాల్ప్ మిజైల్స్ అంటారు దాన్ని, ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫ్లైట్ చెప్పినట్టు మన ఫ్లైట్ డేటా రికార్డింగ్ దాదాపు 10 hours, మీరు చెప్పినట్టు హెల్మెట్ మౌంటెడ్ డిటెక్షన్ సిస్టమ్స్ అవి కూడా ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ క్యాపబిలిటీ, దీని సిగ్నేచరు అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్చువల్గా F-16తో కంపేర్ చేసుకుంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ F-16 దీనికంటే కొంచెం చిన్నది, కానీ దీని సిగ్నేచర్ ఏ ప్రకారంగా ఉంది అంటే ఇరు దేశాలు కానీ వారి రేడాలు కానీ దీన్ని డిటెక్ట్ చేయడానికి కొంచెం తక్కువగా చాయిసెస్ ఉన్నాయంట. కాబట్టి మనం ఎస్కేప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ దీనికి ట్విన్ పాడ్ 30mm గన్, ఇవేంటి అంటే ముఖ్యంగా మనం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో కానీ అటువంటి ప్లేసెస్లో యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లైక్ బాలాకోట్లో అప్పుడు మనము స్ట్రైక్ చేసినప్పుడు మనం దగ్గరికి వెళ్ళి 30 kilometers దూరం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం అది దూరం నుంచి చేయొచ్చు 120 kilometers నుంచి. సో ఈ ప్రకారంగా ఏంటంటే ఈ ఎడిషన్ చేసేసి ఈ కెపబిలిటీని మనము బిల్డప్ చేసుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 2 శత్రు దేశాలు ఉన్నాయి. ఒకటి F-16 పాకిస్తాన్ దగ్గర ఉన్నది, చైనా దగ్గర చెంగ్డు J-20 ఉన్నది. సరే చైనా వాళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు తప్ప కానీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ప్రూవెన్ కాదు. F-16 అంటే ప్రూవెన్ అయిపోయింది, అదే ప్రకారంగా రఫాల్ కూడా ప్రూవెన్ అయిపోయింది. మన లే ఆఫ్ గ్రౌండ్, మన సైనిక స్థావరాలు ఏ ప్రకారంగా అవుతుంది, దానివల్ల ఈ రఫాల్ని మనం యూజ్ చేసుకొని ఒక ఫోర్స్ మల్టిప్లేయర్గా యూజ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఈ ప్రకారంగా భారతదేశము మనము ఈ తీసుకున్న రఫాల్లో ఈ కొన్ని అనుగుణంగా మనం మార్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇంకొక ముఖ్య విషయం రఫాల్ ఎయిర్క్రాఫ్ట్లో ఏంటి అంటే దీని ఫ్యూయల్ కెపాసిటీ కానీ దీని ఆపరేటింగ్ రేంజ్ కానీ చాలా వెరీ హై అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్బిల్ట్ ట్యాంక్స్ తోటే దాదాపు మనం 3,700 kilometers వరకు ఇది ఆపరేట్ చేసే కెపాసిటీ అన్న సామర్థ్యం మనకు ఉన్నది అనమాట. అదే వెన్ యూ కంపేర్ ద సేమ్ థింగ్ టు ది F-16 లేకపోతే చెంగ్డు J-20కి వాళ్ళకి లేదు. పైగా చైనాలో కూడా వాళ్ళ స్థావరాలన్నీ చాలా దూర ప్రదేశాల్లో ఉన్నాయి, మన LOCకి దగ్గర లేవు. సో ఆ ప్రకారంగా రఫాల్ ఎయిర్క్రాఫ్ట్తో ఏంటంటే మనకి ఒక ఎడ్జ్, మన శత్రుదేశం అనుకోండి లేకపోతే నేబర్ అనుకోండి, ఏ ప్రకారంగా చెప్పినా కానీ వాళ్ళ మీద మనకు ఒక ఎడ్జ్ వస్తుంది అనమాట. అట్లా మేజర్ శ్రీకరణ్ గారు, గత 20 సంవత్సరాలుగా ఈ యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. రేపు యుద్ధ విమానాలు 5 అంబాలా బేస్ క్యాంప్కు చేరుకోబోతున్నాయి. ముఖ్యంగా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో లడాక్ ప్రాంతంలో ఈ రఫేల్ యుద్ధ విమానాలను మోహరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ముఖ్యంగా చైనా పాకిస్తాన్లకు ఈ యుద్ధ విమానాల రాక వల్ల ఎలాంటి స్పష్టమైన సంకేతాలు వెళ్తాయంటారు? జై హింద్ అండి. ఇప్పుడు ఎక్కడో చైనాలో బార్డర్లో కొట్లాడుతున్నప్పుడు, యుద్ధం అవుతున్నప్పుడు, ఆ సిచ్యువేషన్ డెవలప్ అవుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అన్నది మీడియా త్రూగా మీరు చేసే ప్రయత్నం
అభినందనీయం ఫస్ట్ దాన్ని. ధన్యవాదాలు. తర్వాత మీరు అన్న క్వశ్చన్ చూస్తే ఇంతకుముందు కల్ రమేష్ గారు మన గ్రూప్ కెప్టెన్ గారు చెప్పినట్టు ఈ సాంకేతికంగా ఇది డెఫినెట్లీ మచ్ బెటర్ దెన్ మన నేబర్స్కున్న ఎయిర్ క్రాఫ్ట్ కంటే. కానీ మీరు అన్నట్టు 20 years నుంచి ఇది సాధన నడుస్తుంది, రీసెర్చ్ నడుస్తుందంటే ఒకప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు అక్కడ యూరోప్ కంట్రీస్ కోసమే ఫస్ట్ మొదలుపెట్టినారు వాళ్ళు. చేసి దాన్ని డెవలప్ అయ్యి ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు బెస్ట్ మోడల్ మనకు అవైలబుల్గా ఉందన్నమాట. అదే కాక మనది 4వ దేశం ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్, తర్వాత ఇండియాకి మనకు ఇది వచ్చేదన్నమాట. అయితే ఇప్పుడు అంబాలాలో మనం పొజిషన్ అయిపోయి ఉంటే ఇప్పుడు చాలాసార్లు చైనాతోని ఉద్రిక్తత అక్కడ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఇటువంటి మెజర్స్ సర్వీసెస్ ఈ గ్రౌండ్లో ఎంకరేజింగ్గా ఉంటాయన్నమాట. మన దేశం మనం అక్వైర్ చేస్తున్నాము, మన స్ట్రెంత్ పెరుగుతుంది. డెఫినెట్గా యాజ్ కల్ రమేష్ గారు చెప్పినట్టు ఈ ఎయిర్ క్రాఫ్ట్లో కేబిలిటీస్ పాకిస్తాన్, చైనా కంటే మచ్ బెటర్ ఉన్నాయి. అయితే దీని ఏమంటామంటే ఆన్ ద గ్రౌండ్ అక్కడ డిఫైనింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటున్నాము. అయితే అక్కడ యుద్ధ నీతిని గ్రౌండ్లో డిఫైన్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీంతో మీరు వాళ్ళు భయమే కాదు, వాళ్ళకి తెలుసు అనమాట ఈ వెపన్ తోటి, ఈ ఎయిర్ క్రాఫ్ట్ తోటి మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ చాలా పెరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ పెరిగినప్పుడు గ్రౌండ్లో మన ఫోర్సెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. దీంతో ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ డెవలప్ అవుతుంది. దాంతో ఇది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ స్టెప్. అదే కాక కొన్ని దీని స్పీడ్లో చూస్తే దగ్గర 2222 km/h ఇది వెళ్ళగలుగుతుంది అనమాట. రేంజ్ కూడా దగ్గర 1700 kilometers. కాబట్టి అన్ని విధాలుగా చూసినా దీనికి ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఇది ఒక మల్టీపర్పస్ కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు ఒక స్క్వాడ్రన్లో అన్నీ వచ్చినప్పుడు దగ్గర 18 ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయంటారు ఒక స్క్వాడ్రన్లో. ఇప్పుడు మనకు 5 ఫస్ట్ అంబాలాలో వస్తున్నాయి. దాంట్లో కొన్ని వెపన్స్ డెలివర్ చేయడానికి ఉంటాయి, కొన్ని రెక్కీ కోసం ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక రోల్ ఉంటుందన్నమాట. ఆ రోల్ కోసం డిప్లాయ్ చేస్తాము. ఇప్పుడు ముందుకు మనకు ట్రైనింగ్ కూడా అవసరం ఉంటుంది దీంట్లో. అంబాలానే కాక 2 సెంటర్లు పెడుతున్నారు. ఫస్ట్ లెవెల్లో అంబాలాలో, సెకండ్ సెంటర్ మనది వెస్ట్ బెంగాల్లో వస్తుంది. కాబట్టి ఇవి డెఫినెట్లీ మన గ్రౌండ్లో మన ఫోర్స్ పనిచేయడానికి స్ట్రెంథెన్ చేస్తాయి. మీరు అన్నట్టు క్వశ్చన్లో మొన్న బార్డర్ ఇష్యూ అయినప్పుడు ఇట్లా మన దగ్గర ఈ స్ట్రెంగ్త్ ఉంటే, ఎందుకంటే యుద్ధాలు ఇవాళ రేపు కొంచెము టెన్షన్ ఇక్కడ అయినప్పుడు ఎయిర్ పవర్ సుప్రిమసీ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు గ్రౌండ్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి తప్పకుండా వాయు సేన ఆధ్వర్యంలో ఎయిర్ సుపీరియర్ డెఫినెట్గా అకంప్లిష్ చేస్తుంది. దాంతో మన గ్రౌండ్లో స్ట్రెంత్ అయ్యి వీళ్ళు కొంచెం తగ్గుతారని అనుకుంటున్నాము. గ్రూప్ కెప్టెన్ సురేష్ గారు, రేపు వచ్చే 5 యుద్ధ విమానాలతో పాటు ఇంకా మరో 31 రఫేల్ యుద్ధ విమానాలు కూడా రాబోతున్నాయి. మొత్తంగా 140 యుద్ధ విమానాలని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే సమగ్రంగా భారత రక్షణ సేన వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇంకా ఎటువంటి రక్షణ రంగ సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనకి 2 వెరీ ఇంపార్టెంట్ ఎనిమీస్ ఉన్నారు. 1 నార్దర్న్ ఎనిమీ, 1 వెస్టర్న్ ఎనిమీ. వీళ్ళిద్దరూ ఒకేసారి మన మీద అటాక్ చేస్తే వీ నీడ్ 42 స్క్వాడ్రన్స్. ఇప్పుడు వీ హ్యావ్ ఓన్లీ అబౌట్ 32 స్క్వాడ్రన్స్. సో ఈ 2 అడ్వర్సరీస్ ఒకేసారి అటాక్ చేస్తే మనకి వీ విల్ హ్యావ్ ఎ లిటిల్ ప్రాబ్లం. ఇంకా 140 ఎయిర్ క్రాఫ్ట్ వస్తానికి ఇంకా టైం పడుతుంది. అంటే మళ్ళీ వాల్యుయేషన్ అన్నీ అవుతాయి. రఫాలేకి తీసుకోవాలా, దీనికన్నా బెటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏమైనా ఉంటే యూఎస్ నుంచి ఏమైనా తీసుకోవాలా, రష్యా నుంచి తీసుకోవాలా. సో అది టైం పడుతుంది. మధ్యలో మనం Su-30s, MiG-29s కొత్తగా కొంటున్నాం ఆల్రెడీ. అవి నెక్స్ట్ 1 or 2 yearsలో వచ్చేస్తాయి. దాంతో మన స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఓవరాల్ స్ట్రెంగ్త్, మన ఎయిర్ పవర్ స్ట్రెంగ్త్, నేషనల్ ఎయిర్ పవర్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, విచ్ ఇస్ ఇనఫ్ టు లుక్ ఆఫ్టర్ బోత్ సైడ్స్. అయితే భారత రక్షణ రంగం చాలా పటిష్టవంతంగా ఇప్పటికే ఉంది. అయితే మరింతగా బలోపేతం చేయడానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి రక్షణ రంగ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? 3 సర్వీసెస్కి వాళ్ళ స్పెషలైజ్డ్ జాబ్ ఉంది. ఆర్మీ వాళ్ళ ఒక జాబ్, ఎయిర్ ఫోర్స్ ఒక జాబ్, నేవల్ ఒక జాబ్. సో ఈ ముగ్గురిని ఎవ్రీ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్. నేవీకి కూడా కావాలి. నేవీకి మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, కానీ తగినంత ఎయిర్ క్రాఫ్ట్ లేవు. ఇప్పుడు MiG-29s ఉన్నాయి ఆపరేటింగ్ ఫ్రమ్ విక్రమాదిత్య, బట్ వీ నీడ్ మోర్ ఎయిర్ క్రాఫ్ట్. మేబీ రఫాల్ కొత్తవి రావచ్చు. లైక్ ఆర్మీ సిస్టమ్స్, మోడర్న్ సిస్టమ్స్ కావాలి.
ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎంత ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతుంది, ఎప్పటికి ఎవ్రీ 5 yearsకి మనం అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే వీఆర్ లెఫ్ట్ బిహైండ్. ఎయిర్ క్రాఫ్ట్లో వీ హ్యావ్ ద బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మోర్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి మనకి. సో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్, దే ఆర్ డూయింగ్ ద జాబ్ యాజ్ ఆఫ్ నౌ. ఈ డిలే చేయకుండా మనకు కావాల్సిన వస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రఫాల్తో లైక్ ఏ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలనుకుంటే, డిస్ట్రాయ్ చేయాలనుకుంటే, ఐ డోంట్ నీడ్ టు క్రాస్ ద బార్డర్. సో వాళ్ళు ఏం, పాకిస్తాన్ కెనాట్ టర్న్ అరౌండ్ అండ్ సే మా ఎయిర్ స్పేస్ని మీరు వైలేట్ చేశారని. నేను కూడా పైలట్నే, మేము ఎప్పుడు భయపడాం. బట్ ఓన్లీ వార్ వచ్చినప్పుడు ఐ కెన్ క్రాస్ ద బార్డర్. అటాక్ కూడా వెరీ ప్రెసిషన్, విదిన్ మీటర్స్. ఇప్పుడు ఈ మా ముగ్గురులో ఎవరిని కొట్టాలంటే అలా కొట్టగలదు, అంత ప్రెసిషన్ అవి. సో దాంతో ఫినామినల్ ఎడ్జ్ ఈ మన ఎనిమీస్తో యాజ్ ఆఫ్ నౌ. కల్లా రమేష్ కుమార్ గారు, భూమి, సముద్ర, గగనతలాలే కాకుండా అంతరిక్షం, అంతర్జాల వ్యవస్థలు కూడా యుద్ధ క్షేత్రాలుగా మారిపోయిన వైనాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రక్షణ రంగ వ్యవస్థను ఏ విధంగా ఆధునీకరించుకోవాలి, ముఖ్యంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలి? ఇప్పుడు మిత్రులు చెప్పినట్టే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు మన మెయిన్ స్టే అన్నమాట మన ఆర్మ్ ఫోర్సెస్కి. ఈ మూడిట్లో కూడా వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని ఆధునీకరణ చేయడం అనేది గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ అండి. సో ఆధునీకరణ మూలంగానే ఈరోజు మనకి రఫాల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇవి లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ 4.5 జనరేషను, అండ్ వీటిని రోళ్ళు ఇవాళ ఆధునీకరణ వచ్చినాయి. అదే ప్రకారంగా ఆర్మీలో కూడా మీరు చూస్తే, ఆర్మీలో మనకి 3 రకాలుగా, అంటే ఇన్ఫంట్రీ సోల్జర్ క్యారీ చేసేటువంటి ఎక్విప్మెంట్, ఆ బేసిక్ మెయిన్ ఎక్విప్మెంట్ రైఫల్ ఏదైనా అంటారో అది మెయిన్ స్టే ఉంటుంది. అది కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మన దగ్గర ఇంపోర్ట్ కూడా అవుతున్నాయి. ఇజ్రాయెల్ వేరే దేశాల నుంచి కూడా AK-47 అవి 5.56 mm అవుతున్నాయి. సెకండ్ది ఆర్టిలరీ వైపు, ఆర్టిలరీల వైపు ఆల్రెడీ మన దగ్గర 155 mm బిఫోర్ 1986లో వచ్చిన దాని ప్రొడక్షన్ కూడా ఇప్పుడు ఇండిజినస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అంతేకాకుండా మనకి ఏదైతే మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయో ల్యాండ్లో, ఒకప్పుడు మన దగ్గర 40 mm గ్రాడ్ ఉండేది. ఆ తర్వాత మనము స్మార్చ్ మిజైల్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది రష్యా నుంచి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మన ఇండియాలోనే పినాకా రాకెట్ సిస్టమ్స్ తయారైపోయినాయి. కాబట్టి రాకెట్ సిస్టమ్, ఆర్టిలరీలో కూడా మనము ప్రతి రేంజ్లో కూడా మనము వీ హ్యావ్ రీచ్ ఎ గుడ్ క్వాలిటీ అనమాట. దెన్ థర్డ్ ఈజ్ ద మెయిన్ వాట్ ఏ కాల్ ఫోర్స్, అంటే అసాల్ట్ చేసేది ఏదైతే ఉందన్నటువంటి మన ఆర్మర్డ్ అనమాట. ఒకప్పుడు మనకి T-72 అని ఉండేది. ఆ T-72ను కూడా మనం ఆధునీకరణ చేసి T-72 మన దగ్గర ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ అడ్వాన్స్ వర్షన్ మన దగ్గర T-90 వచ్చింది. ఆ T-90 కూడా ఇప్పుడు మనము ప్రొడక్షన్ దాన్ని లైన్ సెటప్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మన మెయిన్ స్టే అర్జున్ ఏదైతే ఉందో అది కూడా దాని మీద కూడా గవర్నమెంట్ కాన్సెంట్రేట్. సో కాబట్టి ఆర్మీలో ఈ 3 రంగాల నుంచి ఆల్రెడీ మన కాన్సన్ట్రేషన్ జరుగుతున్నది. ఇప్పుడు థర్డ్ ముఖ్యమైన విషయం ఏవైతే మనం మాట్లాడామో ఇది నౌసేన. నౌసేనకి సంబంధించిన కూడా ఇదివరకు మనం చాలా డీల్స్ విన్నాం. స్కార్పియన్ డీలు, దాని తర్వాత విక్రమాదిత్య మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు. సో ఈ ప్రకారంగా మన నౌకాదళాన్ని కూడా అన్ని రకాలుగా మనం పటిష్టం చేయడము, ఆధునీకరణం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీటి రెగ్యులర్ మెయింటెనెన్స్, వీటి రెగ్యులర్ అప్డేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వెపన్ సిస్టమ్స్ చాలా తొందరగా అప్డేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టింగ్లో వచ్చింది ఎప్పుడు 1999-2000 అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. అండ్ ఐ థింక్ ద ఫస్ట్ ఇండక్షన్ వాజ్ సమ్వేర్ ఇన్ 2004 or 2006 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఇప్పుడు అది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక 12-13 years 14 years తర్వాత మన దగ్గర అది ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది. సో అదే ప్రకారంగా మనం వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ బోత్ ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, గొప్ప మిజైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం మనం మర్చిపోకూడదు. ఇండియన్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి అగ్ని, పృథ్వీ, నాగ్ ఇటువంటివి 5 మిజైల్స్ ఇచ్చినటువంటి గొప్ప మనిషి మనకు ఆల్రెడీ హీ హెస్ గివెన్ అస్ ఎ గ్రేట్ వాట్ యు కాల్ గిఫ్ట్ అండ్ గ్రేట్ బూమ్ టు అవర్ నేషన్ అనమాట. దాంతో మిజైల్ టెక్నాలజీస్లో టుడే వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ICBMs లాంటివి మన దగ్గర అగ్ని, ఆ క్యాపబిలిటీ, రీఎంట్రీ క్యాపబిలిటీ కూడా మనం ఆల్రెడీ ప్రదర్శించగలం. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే వీటిని ఈ వస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, నేవల్ సిస్టమ్స్, ఆర్మీ సిస్టమ్స్ తోటి మనం ఎట్లా వీటిని ఇన్కార్పొరేట్ చేయగలం. లైక్ బ్రహ్మోస్. ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ నేను చదివినటువంటి డిఫెన్స్ రివ్యూలో ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ బ్రహ్మోస్ మిజైల్ తోటి మనం ఇంటిగ్రేట్ చేయబోతున్నాం.
అదే ప్రకారంగా పృథ్వీ మిజైల్స్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్. దెన్ సేమ్ థింగ్ ఇప్పుడు నేవల్ సిస్టమ్. ఇప్పుడు మనం ఆర్మీ నేవీ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఫోకస్ అందరు అనేది ఏంటంటే నేవీ గురించి. ఎందుకు అంటే ఆల్రెడీ మన క్వాడ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్, మనం అంతా క్వాడ్ నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సౌత్ చైనా సీలో ఇప్పుడు అక్కడ డామినేషన్ పెరగబోతుంది. అంటే ఆల్రెడీ పెరిగింది వీళ్ళది, చైనా వాళ్ళది. జపాను, తైవాన్, ఈ దేశాలు అవన్నీ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేవీ కేపబిలిటీ మనం పెంచాల్సిన చాలా అవసరం ఉన్నదంట. కాబట్టి నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ ద నేవీ కూడా వెళ్తుందని చెప్పేసి నేను ఊహిస్తున్నాను అనమాట. మేజర్ శివకిరణ్ గారు, చైనా రక్షణ వ్యవస్థకు ధీటుగా మన దేశ రక్షణ వ్యవస్థ తయారు కావడానికి రక్షణ రంగ వ్యవస్థలో ఎలాంటి ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా చూసినట్లయితే ఆ దిశగా రక్షణ రంగ బడ్జెట్ని ఏ స్థాయిలో, ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది? సార్, ఇంతో చెప్పినట్టు మనకు చాలా మటుకు పాకిస్తాన్, చైనాతో మనకు ఉన్న థ్రెట్. అయితే మనము చైనాతోని మాట్లాడినప్పుడు విషయం మనకు వస్తే మనము ఈ టాక్ ఆఫ్ డిస్వేసివ్ డిటరెన్స్, అంటే కొంచెం ఈక్వల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం వేరే విధంగా మాట్లాడతాము. అదే పాకిస్తాన్ వరకు వస్తే మనము ప్యూనిటివ్ డిటరెన్స్ అంటాం. అంటే మనము వాళ్ళని పనిష్ చేయగలిగే మనకు స్తోమత ఉంది కాబట్టి ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీస్ మనం చేసేది. అయితే మనకు చాలా మటుకు మనం ఇండియన్ ఫిలాసఫీ ఏంటంటే ముందు నుంచి ఓ జనరల్ సుందర్జీ డాక్ట్రిన్ అని ఉంది. దాంట్లో ఏమంటామంటే మనము హోల్డింగ్ ఫార్మేషన్, మన బార్డర్ ఏరియాస్లో కూడా మనం చైనాలో చాలా మటుకు ల్యాండ్ హోల్డ్ చేస్తాం. మనం అగ్రెసివ్గా మనమే పోయి వాళ్ళది ఆక్రమించుకొని ఆ పద్ధతి ముందు నుంచి మనది లేదనమాట. కాబట్టి అది కొంచెం దాంతో ఏమైంది, మన అఫెన్సివ్ ఎబిలిటీ తక్కువైంది. కానీ పార్లమెంట్ అటాక్ అయినప్పుడు 2001లో, తర్వాత మళ్ళీ కొన్ని బాంబే అయినప్పుడు ఇన్సిడెంట్స్ నుంచి దీన్ని రీలుక్ చేయడం జరుగుతుంది. దీంతో ఏం చేస్తున్నది, పార్లమెంట్ అటాక్ అయినప్పుడు మనకు ఒక పెద్ద లెసన్ వచ్చింది. దాంట్లో ఏమైందంటే మనం మొబిలైజ్ చేసుకోవడానికి, మన స్ట్రైక్ కొని డిప్లాయ్ చేయడానికి చాలా టైం పట్టింది. దాని లోపల ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చి మనం ఏమీ యాక్షన్ తీసుకోలేకపోయినాం. కానీ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో మనం మొత్తము స్ట్రాటజీ మారిపోయింది. మనము స్ట్రాటజిక్ అవన్నీ చేయగలిగినాము, స్ట్రైక్ చేయగలిగినాము, దాంతో మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రఫేల్ ఇండక్షన్, రఫేల్ ఈజ్ అ బిగ్ స్టెప్. రఫేల్ అంటేనే గాలి దుమారం. అంటే ఇటువంటి వెపన్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్న దేశాలకు తెలుస్తుంది మన కేపబిలిటీ, మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడినట్టు ఇప్పుడు ముందుకు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అని మాట్లాడుకుంటున్నాము. 3 సర్వీసెస్ కలిసి పనిచేసే వ్యవస్థ మనం గ్రౌండ్లో డిప్లాయ్ చేసుకునే అవసరం కూడా ఉంటుంది. అట్లా కలిసి పనిచేసినప్పుడు ఇంకా మనం స్ట్రాంగ్గా చేయొచ్చు. బడ్జెట్ వరకు వస్తే ముందు నుంచి కొంచెం అనాలండి, మనం ఆర్మీ సర్వీసెస్ సైడ్ చిన్న చూపే ఉంది. ఎందుకంటే మనము సెక్యూరిటీ సైడ్ ఫోకస్ గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా లేవు, మోర్ వెల్ఫేర్ ఓరియంటెడ్. మేబీ అది కూడా కరెక్ట్ ఉండొచ్చు. కానీ నౌ టైమ్ హెస్ కమ్, ఇఫ్ మనము ఒక వరల్డ్ పవర్ లాగా ఎదగాలంటే మిలిటరీగా స్ట్రాంగ్ ఉండాలి. దానికి మనం బడ్జెట్స్ ఇవ్వగలగాలి, వెపన్ మనవి ఎన్హాన్స్ కాగలగాలి. ఇప్పుడు రఫేల్ ఇస్ వన్ స్మాల్ స్టెప్, ఆ హోల్ జర్నీలో ఒక చిన్న స్టెప్. దీనికి ఇంకా మనము స్ట్రాంగ్ అయితేనే, ఓ బలవంతంగా ఉంటేనే మనము వేరేళ్ళకి మనం డిక్టేట్ చేయగలుగుతాం. కాబట్టి ఆ స్ట్రెంత్ రావాలి మనకు. డిటరెన్స్ షుడ్ బి ఏ గుడ్ పాలసీ. కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా అవసరం ఉందండి. అప్పుడే మనము చైనాని ఇంకా పాకిస్తాన్ని డీటుగా ఎదుర్కోవచ్చు. రఫేల్ యుద్ధ విమానాల రాకతో భారత వాయుసేన వైమానిక బలం మరింతగా పెరుగుతుంది. మరికొన్ని యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త శతాబ్ది సవాళ్లకు దీటుగా రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలి. ఆ దిశగా రక్షణ రంగ సంస్కరణలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదండి ప్రతిధ్వని. నమస్కారం.